ఇది మోర్ ఆర్గనైజ్డ్. 1 hour వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది, నాట్ సైలెంట్ స్పెక్టేటర్స్. దానికి మనం అరేంజ్ చేసినప్పుడు 1 day ఇన్ అడ్వాన్స్. వీళ్ళు రావాలంటే కష్టం, కానీ ఈ నియర్ బై ఉండే వాళ్ళని మీరు కానీ 1 day ముందు కానీ రిహార్సల్ చేయించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. రిజర్వ్ చేసుకోవాలి. అది చేయగలుగుతారా? చేస్తే లాజిస్టిక్స్ ఏంటి, లాజిస్టిక్స్ పర్మిట్ చేస్తాయా అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మనం అంతా రాష్ట్రంలో ఇక్కడ సింగిల్ లొకేషన్ 3 lakh plus పార్టిసిపేషన్, అరౌండ్ 26 kilometers, 25 kilometers. ఇప్పుడు మొత్తం చూసాం. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే ఇప్పటికైతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ పాజిటివ్, నో రెయిన్ఫాల్ ఆన్ దట్ డే. ఈవినింగ్ అండ్ మార్నింగ్ లేదు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాజ్ ఆన్ టుడే. అమావాస్య అయితే సముద్రం కూడా ఎనిక్కి కొడుతుంది, కానీ 5 రోజుల తర్వాత వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా ఒక 2 మనకు అడ్వాంటేజెస్. ఎంతవరకు సముద్రం వస్తుంది చూడాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ లొకేషన్లో 5 lakhs అంటే విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh plus ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఏరియాలో. ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూసొచ్చాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ. దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆ పిల్లలు అక్కడి వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సైమల్టేనియస్గా ఈవెంట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh plus లొకేషన్స్. మొన్న అయితే 1,04,000, 5,000 చేశారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, విలేజెస్ కానీ, హ్యాబిటేషన్స్ కానీ, ఎవ్రీవేర్ 1 lakh plus లొకేషన్స్లో 2 కోట్ల మంది ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా